నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ శాఖకి స్వాగతం. ఈరోజు ఆగస్టు 11వ తారీఖున ఈ రోజుతోటి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి వాతావరణ హెచ్చరికలు మరియు సూచనలు గమనించినట్లయితే, ప్రస్తుతం ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ అలాగే పొరుగునున్నటువంటి తెలంగాణ ఈ పరిసర ప్రాంతాలలో ఒక ఉపరితల ఆవర్తనం నెలకొని ఉంది. ఇది సగటు సముద్ర మట్టం నుండి 3.1 మరియు 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్య ఉండి ఎత్తుకు వెళ్ళేది ఒకది దక్షిణం వైపు వంగి ఉంది. అలాగే నిన్నటి వరకు ఉత్తరాంధ్ర కర్ణాటకం మరియు దాని పరిసర ప్రాంతాలపైన ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం ఈరోజు కొద్దిగా తక్కువగా గుర్తించబడింది, అంటే ఇది బలహీనపడుతుంది. అలాగే ఆగస్టు 13 నాటికి ఇంతకు మునుపుగా చెప్పినట్లుగా వాయువ్య మరియు దాని ఆనుకున్నటువంటి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. వీటి ఫలితంగా రాబో 5 రోజులకు మనకు వాతావరణ సూచనలు మరియు హెచ్చరికలు గమనించినట్లయితే, ఆంధ్రప్రదేశ్లో అనగా రాయలసీమ మరియు కోస్తాంధ్రప్రదేశ్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో జల్లులు మనకు ఈరోజు రేపు కొన్ని చోట్ల, అలాగే రేపటి నుంచి మరికొంచెం పెరిగి విస్తారంగా వర్షాలు పడేదానికి అవకాశం ఉంది. అలాగే రాబో 5 రోజులు కూడా మనకు రాయలసీమ కోస్తాంధ్రప్రదేశ్లో ఉరుములతో మెరుపులు కూడా సంభవించేదానికి అవకాశం ఉంది. ఇక రాయలసీమలో రాబో 5 రోజులు కూడా మనకు గాలులు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచేదానికి అవకాశం ఉంది. కోస్తాంధ్రప్రదేశ్లో ఈరోజు రేపు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో, అలాగే ఎల్లుండి నుండి అనగా 13వ తారీఖు నుండి 13, 14, 15 తారీఖులలో మనకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచేదానికి అవకాశం ఉంది. ఇక వీటితో పాటుగా మనకు భారీ వర్ష సూచనలు గమనించినట్లయితే, ఇక్కడ చూపించినట్లుగా ఈరోజు అనగా 11వ తారీఖున భారీ వర్షాలు మనకు ఈ జిల్లాలలో పడడానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా అనంతపూర్, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా ఈ జిల్లాలో మనకు 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. రేపటి రోజున కర్నూలు, నంద్యాల, ప్రకాశం, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కోనసీమ, ఏలూరు, అల్లూరు సీతారామరాజు జిల్లాలో 1 లేదా 2 చోట్ల మనకు భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. ఇక 13వ తారీఖున మనకు వర్షము కొంచెం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి 13వ తారీఖున మరీ ముఖ్యంగా మధ్య కోస్టల్ ఆంధ్రప్రదేశ్ జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. అందుకే ఇక్కడ మనము ఈ జిల్లాలకి ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. అనగా నంద్యాల, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, వెస్ట్ గోదావరి, ఏలూరు ఈ జిల్లాలలో మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. ఇక పొరుగున ఉన్నటువంటి కర్నూలు, వైఎస్ఆర్ కడప, నెల్లూరు, తిరుపతి, అలాగే పైన ఉన్నటువంటి కొన్ని ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలలో మనకు భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. అలాగే 14వ తారీఖు కూడా మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు మరీ ముఖ్యంగా కర్నూలు, నంద్యాల, ప్రకాశం, పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు ఈ జిల్లాలలో 1 లేదా 2 చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. ఈ పొరుగున ఉన్నటువంటి అనంతపురం, వైఎస్ఆర్ కడప, బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి జిల్లాలో మనకు 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా డే 5 అనగా ఆగస్టు 15వ తారీఖున కూడా మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు అతి తక్కువ సంభావ్యతోటి ఎన్టీఆర్, ఏలూరు జిల్లాలో 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉండగా, అల్లూరు సీతారామరాజు, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు జిల్లాలలో 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు సంభవించడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలను ఈ హెచ్చరికలు దృష్టిలో ఉంచుకొని మసులుకోవాల్సిందిగా హెచ్చరికలు జారీ చేస్తున్నాం. మరి ముఖ్యంగా భారీ వర్షాలు, భారీతో పాటుగా అతి భారీ వర్షాలు కూడా మనకు సంభవించడానికి అవకాశం. మరి ముఖ్యంగా 13, 14 తేదీల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి స్థానిక రహదారులలో వరదలు ఏర్పడడానికి అవకాశం ఉంది. అలాగే ట్రాఫిక్ అంతరాయం ఏర్పడడానికి అవకాశం ఉంది. కొన్ని హిల్లీ రీజియన్స్లో మనకు కొండ చర్యలు విరిగిపట్టడానికి కూడా అవకాశం ఉంది. అలాగే కంటిన్యూగా రాబో 5 రోజులు కూడా మరీ ముఖ్యంగా ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు ఆ పశ్చిమ వైపు ఉన్నటువంటి జిల్లాలలో భారీ లేదా అతి భారీ వర్షాలు వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా పాడుపడ్డటువంటి బిల్డింగులు ఇవి పడిపోవడానికి కూడా అవకాశం ఉంది. అలాగే కచ్చా ఇల్లు లేదా గోడలు లేదా పాక్షికంగా రహదారులు కూడా దెబ్బతినడానికి అవకాశం ఉంది. అత్యవసరమైనటువంటి
సేవలు కూడా ఏదైనా అంతరాయం ఏర్పడేదని కూడా అవకాశం ఉంది. అలాగే ఉరుములతో కొన్ని మెరుపులు సంభవిస్తున్న సందర్భంలో రైతు కూలీలు కానీ, దైనందిన కూలీలు కానీ, పశువుల కాపర్లు కానీ ఎట్టి పరిస్థితుల్లో చెట్ల కిందకు వెళ్ళరాదని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. నమస్తే.